అందరికీ సేనార్థుల్లా నేనైతే మీకోసము ఒక మంచి ముచ్చట తీసుకొని వచ్చిన. మరి ఆ ముచ్చట ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం చేసినటువంటి ఘన విజయాల గురించి మన సీఎం రేవంత్ రెడ్డి సారు ఇక్కడ కాకుండా గక్కడెక్కడనో ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి కదా, గదేనులా కేరళలో. మరి ఆ కేరళకి అయితే సార్ అయితే పోయిండు, స్టార్ క్యాంపెయిన్ అయితే సార్ అయితే తిరుక్కుంటా ప్రచారం కూడా చేసిండు. ఇక అక్కడ జనానికైతే ఒక ముచ్చట చెప్పిండులా, ఇగో తెలంగాణలో మేము సాధించినటువంటి ఘన విజయాలు, మేము చేసినటువంటి మంచి పనులు, అక్కడ జనాలను మమ్మల్ని మెచ్చుకొని ఏ విధంగా మెడల మీద వేసుకుంటున్నారో మీకు తెలుసా? ఒకవేళనైతే మీకు తెలవాలంటే మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఎట్లా అమలు చేస్తున్నామో తెలంగాణకు వచ్చి గా ప్రజలతోటైతే అడిగి తెలుసుకోర్రి. ఎందుకంటే తెలంగాణలోనైతే మా కాంగ్రెస్ ప్రభుత్వము గంతగనము జనాలకు మంచి పని చేసింది. ఇక రైతులకు చూసుకుంటేనైతే రైతులకు రైతు భరోసా వేసింది. ఇక గట్లనే అమ్మాయిలకైతే స్కూటీలు ఇస్తామన్నది కదా, గా స్కూటీలు ఇచ్చింది. అదేవిధంగా పెళ్ళైన వాళ్ళకైతే తులం బంగారం ఇస్తానన్నది కదా, తులం బంగారం ఇచ్చింది. గిట్లా చెప్పుకుంటానైతే ఇగో హెచ్సియు భూములు, హైడ్రా, అదేవిధంగా లగచెర్ల గిట్లా చెప్పుకుంటా పోతేనైతే ఒక్కల భూమి దగ్గర కూడా రానటువంటి ప్రభుత్వము మాదే అని సార్ అయితే ఇక్కడ చెప్పలేదులా, కేరళనైతే చెప్పిండు వాళ్ళు సాధించినటువంటి ఘన విజయాల గురించి. ఇక ఇయాటికి ఇయాలనైతే ఏ విధంగానైతే మూసీ నది ఉన్నది కదా, గా మూసీ నది సుందరీకరణ పేరు మీదనైతే చాదర్గడ్డ ఉన్నది కదా, గా చాదర్గడ్డ దగ్గర ఉన్నటువంటి పేద ప్రజలులా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పేద ప్రజల భూములను గుంజుకునే ప్రయత్నము, అదేవిధంగా వాళ్ళ ఇండ్ల మీదకైతే బుల్డోజర్లు రాత్రికి రాత్రే పంపించి అక్కడ ఉన్నటువంటి ప్రజలను అయితే ఖాళీ చేయాలి అని అంటున్నారట. మరి ఏ విధంగా ఖాళీ చేస్తారు? మీ ప్రభుత్వం వచ్చి దాదాపు 2.5 నుంచి ఇక 2.5 అని చెప్పాలి, 2.5 సంవత్సరాలైంది. కాకపోతే అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలైతే సంవత్సరాల తరబడి, అంటే వాళ్ళ తాతలు వాళ్ళ ముత్తాతలు ఈ తరము, అంటే 3 తరాలకు సంబంధించినటువంటి జనాలైతే ఉన్నారు. మరి గిదా మీరు సాధించినటువంటి ఘన విజయము? అక్కడ ఉన్నటువంటి ప్రజలను బయటికి పంపించుడా మీరు సాధించినటువంటి ఘన విజయము? ఏదైతే తులం బంగారం ఉండదో తులం బంగారం ఇయ్యకపోవడా మీరు సాధించినటువంటి ఘన విజయము? ఇక ఇట్లా చెప్పుకుంటా పోతేనైతే చాలా విజయాలే సాధించిందట ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. ఇక సార్ అయితే ఇంకొక మాట కూడా చెప్పిండు. ఏమని చెప్పిండంటే సంవత్సరానికి ఎన్ని అంటే 18,000 కోట్ల రైతులకైతే రైతు భరోసా ఇస్తున్నటువంటి ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వము. ఇక గట్లనే ఏడాదిలైతే 67,173 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పిండు. మరి రైతులకు రైతు భరోసా ఇస్తే రైతులు ఎందుకు ఆందోళన చేస్తారు? మరి ఉద్యోగాలు గిన్నిగనం ఇచ్చినామని చెప్పినావు కదా, మరి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత నిరుద్యోగులు ఎందుకు మహేశ్వరం దగ్గర, దిల్సుఖ్ నగర్ దగ్గర బాగా బారు తీరుకుంటా వాళ్ళైతే ఆందోళన ఎందుకు చేస్తారు, నిరసనలు ఎందుకు చేస్తారు చెప్పు సారు అని ఈ ముచ్చట్నైతే నేనంటలేను సారు, జనాలు అనుకుంటున్న ముచ్చట్నైతే నేనైతే చెప్తున్నా. ఎందుకంటే ఈ ప్రభుత్వము గంతగనం భారీగా విజయం సాధించింది కదా, గంతగనము జనాలనైతే హక్కున చేర్చుకున్నది కదా, గంతమంది భూములకైతే రక్షణ కల్పించింది కదా అని జనాలైతే గుసగుసలు ఆడుకుంటున్నారు సారు. మరి జనాలారా మీకు ఈ ప్రభుత్వం గురించి ఏమనిపించింది? మరి మంచిగా అనిపించిందా, చెడ్డగా అనిపించిందా? మరి ఈ ప్రభుత్వము చేసినటువంటి విజయాలు ఎట్లున్నాయి అనే ముచ్చట్నైతే మాకైతే కామెంట్ రూపంలోనైతే తప్పకుండా తెలుపుండ్రి.